నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పథకాలతో దూసుకుపోతుంటే వైకాపా నేతలు కూటమి ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని ఇవాళ రాజమండ్రిలో వీర్రాజు మండిపడ్డారు. అభివృద్ధిలో ముందంజలో ఉంది. 10 లక్షల కోట్లు సుమారు వివిధ రకాలైనటువంటి పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నాయి. సంక్షేమంలో కూడా అత్యధిక ప్రాముఖ్యత. అభివృద్ధి ఎంత అయితే ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యతతో సంక్షేమాన్ని అమలు జరపడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల యొక్క సంక్షేమం కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో ఒక భాగంగానే కూటమి ప్రభుత్వం భావిస్తుంది. కానీ ప్రతిపక్షం రోజు రోజుకి దిగజారిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. విమర్శలు కానీ, భాష కానీ, స్థాయి లేనటువంటి విమర్శలు. అభివృద్ధి ఒక పక్కని, సంక్షేమం ఒక పక్కని జోడుగుర్రాల్లా స్వారీ చేస్తుంటే మేము బూతులతో స్వారీ చేస్తాం, చేతి మీదే చూపిస్తాం. ఇంకెక్కడ చూపిస్తారో త్వరలో రాబోయేటువంటి రోజుల్లో మనం కాసు కూర్చోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పిచ్చి ముదిరిందా, పాత్రకు దూరంగా జరుగుతున్నారా? ఏ సందర్భంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి? కొన్ని సందర్భాల్లో హుషారు ఎక్కువయ్యో ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారో. నాని లాంటి వారు, నాని గారంటే మచిలీపట్నం నాని, పేరుని నాని, కొద్దిగా పాలిష్డ్గా ఉండేవారు. ఆయన కూడా స్పీడ్ పెరిగిందో, లై తప్పుతున్నారో గాడి తప్పుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఒక విధంగా డిప్రెషన్లో ఉందా ప్రతిపక్షం? ఆ ప్రతిపక్షం అనొచ్చా అనకూడదా? వింత ధోరణిలో ప్రతిపక్షం ఉంటుంది. ఒక విధంగా కౌన్సిల్లో ప్రతిపక్షం ఉంటుంది, అసెంబ్లీలో వాళ్ళకి ప్రతిపక్ష స్థానం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష పాత్ర ఇచ్చాను అన్నాడు ఆయన. అవును, ఆయనకి 24 ఎన్నో ఎమ్మెల్యేలు వచ్చినాయి. ఇప్పుడు ఏమన్నాడంటే అసెంబ్లీలో ఆయన, నేను ఒక 3 ఎమ్మెల్యేలు కానీ 4 కానీ తీసేసుకుంటే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష పాత్ర లేదు అంటే 19 వస్తే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష పాత్ర లేదు. కానీ కొత్త వింత ధోరణితో నీకు 11 ఉన్నాయి. 11 ఉన్న సందర్భంలో నాకు ప్రతిపక్షం ఇవ్వండి, నాకు ప్రతిపక్షం ఇవ్వండి. తెలియక తెలిసా ప్రతిపక్షం అంటే ప్రజా సమస్యల మీద మాట్లాడే ధోరణి, పోట్లాడే ధోరణి ఇవి కనపడాలి. ఇవి ఎక్కడా ఉండడం లేదు. ఇవి లేకుండా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఎదగాలి అనుకోవడం అపోహ మాత్రమే. ఈవేళ 3000 అయిన పెన్షన్ ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డికి. రాగానే 4000 ఇచ్చాం మేము. వెంటనే ఫస్ట్ ఇయర్ 250, 250 కోత కూసినట్లుగా ఆయన ఏదో మైకులో కోతలు కూస్తూ ఉంటాడు. అంత సాగదీసి 3000 ఇచ్చారు 2000 నుంచి.
ఆటోకి వాళ్ళ 10,000 ఇస్తే ఈవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 15,000 ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక స్థితిలో అప్పుల అంశంలో ఏమి జరుగుతుంది అనే విషయం, ఎలా జరుగుతుంది అనే విషయం ప్రభుత్వం 5 సంవత్సరాలు నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి యొక్క డీవియేషన్ ఇంత అంతా కాదు, అప్పులు కూడా ఇంత అంతా కాదు. నడపాలి, సంక్షేమాన్ని చూసుకోవాలి. ఈ 2 ఆలోచనలతో ఆనాడు మీరు నడిపినటువంటి తీరుతెన్నులు ఈవేళ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వంలో కేంద్రం ఏ విధంగా సహకరిస్తుంది? జగన్మోహన్ రెడ్డికి లడ్డు తీసుకోవడం తప్ప అప్పు అయితే ఇచ్చాం, అప్పు అన్ని రాష్ట్రాలకి ఇస్తుంది, వెస్ట్ బెంగాల్కి కూడా ఇస్తుంది అప్పు, కేరళకు కూడా అప్పు ఇస్తుంది, కేంద్రం కూడా అప్పు తీసుకుంటుంది, వడ్డీ కడద్ది. ఈ అప్పు అనేది సహజం. ఈవేళ ఇక్కడ కూడా అప్పిస్తాం. ప్రతిరోజు వచ్చేవారు ఒక లడ్డు, ఒక వెంకన్నబాబు బొమ్మ ఇచ్చేవాడు. కానీ ఆయనకు పోలవరానికి నిధులు ఇవ్వలేదు, ఆయనకి స్టీల్ ప్లాంట్కి సహాయం చేయలేదు. పోలవరానికి చేసిన దానికంటే ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో, క్యాపిటల్కి అడ్వాన్స్ ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో. ఆల్రెడీ 11,000 కోట్లు స్టీల్ ప్లాంట్కి దాన్ని రిలీజ్ చేస్తున్నాం, 8,000 కోట్లు రిలీజ్ చేశాం. రాష్ట్రం సుభిక్షంగా ఉంది. మీ ప్రతిపక్షం అవసరం లేదు, బూతుల పక్షం అవసరం లేదు. నేను చాలా చేశానని కౌన్సిల్లో చెప్తూ ఉంటారు. చేస్తే 11 ఎందుకు వచ్చినాయి అనేది కొద్ది కాలం ఆత్మ విమర్శ చేసుకోవాలి. వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, సుప్తావస్థకి వెళ్ళాలి, జ్ఞానోదయం కలగాలి, యోగా చేయాలి. చేస్తే మంచి ఆలోచనలు వస్తాయి. అంతేగాని గతంలోనే మేము మాట్లాడతాం, మేము వస్తే మిమ్మల్ని అది చేస్తాం, ఇచ్చేస్తాం. నేను పాత విషయాలు చెప్తున్నాను అనుకుంటాను. పరిపాలకుడు ఒక వెంకన్న బాబుకి ఇచ్చేటువంటి నెయ్యిలో 420కి ఎలా వస్తుంది? మన 420 మనస్తత్వం అలా 420కి నెయ్యి ఎలా వస్తుందండి? మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇన్ని తప్పులు చేసిన తర్వాత, భగవంతుడు శిక్షించిన తర్వాత ఇంకా కూడా పెద్ద మాటలు మాట్లాడొద్దు, డాంబికాలు మాట్లాడొద్దు, బూతులు మాట్లాడొద్దు. జరుగుతున్న అభివృద్ధిని, జరుగుతున్న సంక్షేమాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దగాకోర్లు మాట్లాడడానికి వీల్లేదు. ఈవేళ ఉన్న లిక్కర్ తయారీదారుడు గత ప్రభుత్వంలోనే ఈ లిక్కర్ తయారు చేసేవాడు. ఆయన వైసీపీ అయినా పొరపాటున తెలుగుదేశంలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ అది కంటిన్యూ చేశాడు. గతంలో ఆయన అన్ని చోట్ల సప్లై చేసినట్లే ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేశారు. సంవత్సరం లోపల దాన్ని ట్రేస్ చేయడం జరిగింది. ఈ యొక్క లిక్కరు తయారీలో ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు. గత లిక్కర్ తయారీలో ప్రభుత్వానికి సంబంధం ఉంది, స్పష్టమైన సంబంధం ఉంది. అనేక ఫ్యాక్టరీలు, ఆల్కహాల్ ఫ్యాక్టరీలు వాళ్ళే లీజుకు తీసుకున్నారు, వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేశారు, వాళ్ళే అమ్మారు, వాళ్ళే డిజిటలైజేషన్ అనేది లేకుండా డబ్బుని వాళ్ళు డబ్బు తీసుకున్నారు, క్యాష్తో అమ్మించారు. ఇదే పెద్ద స్కామ్. ఆ దృష్ట్యా ఈవేళ లిక్కరు ప్రైవేట్ వ్యక్తి తయారు చేసిన దానికి, గత ప్రభుత్వంలో లిక్కర్ తయారు చేసిన దానికి ఏ విధమైన సంబంధం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. థ్యాంక్ యూ.